తులసిని నమ్మించి పెళ్లి చేసుకున్నాను. తులసికి తర్వాత నిజం తెలిసి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. నీలని వాళ్ళ అక్కకిచ్చింది. వాణిని తనతో యూరప్ తీసుకెళ్ళింది. సాక్ష్యాధారాలని పరిశీలించిన మీదట జేడీ అనే ముద్దాయి ఇన్ని రోజులు ఆనంద్ ఆస్తులను అక్రమంగా అనుభవిస్తున్నాడని ధృవీకరించి అతడే ఆనంద్ని హత్య చేశాడనే నేరాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటూ జేడీ అని పిలువబడే జగదీష్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఆనంద్ ఆస్తులన్నిటికీ అతని కూతురు నీలనే హక్కుదారిగా ప్రకటించడమైనది. చెప్పు నీలా. చూసావా చెడి, మనిషికి ఏం తెలిసినా తెలియకపోయినా చచ్చే ముందు మాత్రం ఆ సిమ్టమ్స్ తెలుస్తాయట. అందుకేగా ఫోన్ చేసింది నేనే అని తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు నా దృష్టిలో 7తో సమానం. అఫ్కోర్స్ నీకు నువ్వు కూడా అదే ఫీలింగ్ లో ఉన్నావనుకో. ఫీలింగ్స్ దేముంది నీలా, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఈ క్షణం నా చేతికున్న సంఖ్యళ్ళు రేపుండకపోవచ్చు. ఈరోజు నీలో ఉన్న ఆనందం శాశ్వతం కాకపోవచ్చు. ఎవరికి తెలుసు? నేను బయటకొస్తానో రానో తెలియదు నీలా. కానీ వస్తే మాత్రం నీకు చావు దగ్గరికొచ్చినట్టే. ఏ రోజుకైనా నిన్ను అంతం చేసేది నేనే. పగటి కలలంటే నీకు తెలుసా జడి? నీ మాటల్లాగే ఉంటాయి, మాటల్లోనే ఉంటాయి. నువ్వు బయటికి రావడం అనేది జరగదు జడి. రావాలని కోరుకోకు కూడా. నువ్వు జైల్లోనే సేఫ్. నీ శేష జీవితం అక్కడే గడిపే. బయటికి రావాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ ప్రయత్నమే నిన్ను పైలోకానికి పంపిస్తుంది. నిజానికి నిన్ను చంపడానికి ఫిక్స్ అయ్యాను చెడి. అదే న్యాయం కూడా. కానీ ఆ న్యాయం పేరుతో నేరం చేయడం నాకిష్టం లేదు. ఎందుకంటే నాలో ప్రవహిస్తున్నది నా తండ్రి రక్తం. వెళ్ళి చెడి, వెళ్ళి హాయిగా జైల్లో బతుకు. వెళ్తాను నీలా, కానీ వెళ్లే ముందు నీకొక మాట చెప్పి వెళ్తాను. నీకేవైనా కోరికలుంటే త్వరగా తీర్చుకో. లేదంటే వాటికి మళ్ళీ ఏదైనా అడ్డంకులు ఎదురవచ్చు. అది నేనే కావచ్చు, లేక నా కొడుకే కావచ్చు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను నీలా. అది దొరికిందంటే మాత్రం నిన్ను వదలను. ఆల్ ది బెస్ట్ జెడి. రెస్ట్ ఇన్ పీస్. పదండి.
నన్ను కాదని పెండ్లి చేయాలని చూసిన నీకు ఈ ఇంట్లో ఉండే అధికారం లేదు. ఇంతకీ ఏం ముందు పెట్టినావే జనానికి? నిజాలు చెప్పిన మమ్మల్ని తోసేసి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్నారేంది? పోవే బయటికి. దానికి నాకన్నా పావులాంటి ఆ నేల ఎక్కువైనదిరా. పోనీ ఆ పావుతోనే. అమ్మా, నాకు తెలుసు దుర్గా, నువ్వు నన్ను చూడటానికి కూడా ఇష్టపడవని. నేను చేసిన నేరం అలాంటిది. నేరం కాదు, పాపం. ఏ భర్త భార్య పట్ల ప్రవర్తించకూడని పద్ధతిలో నేను ప్రవర్తించాను. నీతో జీవితం పంచుకుని 25 ఏళ్లు పైన అయ్యుండాలి. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను దుర్గా. నేను నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటిన ఒక్క మాట కూడా అనకుండా నువ్వు వచ్చేశావు. పిల్లలు నువ్వే కావాలని నా మాటను పక్కన పెట్టి నీతో రావాలనుకున్నారు. కాని నువ్వు మీ నాయన ఒంటరుడైపోతాడ్రా, తోడుండండి అని చెప్పి నా గురించి ఆలోచించావు. నీ అంత పెద్ద మనసు నాకు లేదు దుర్గా. నా మూర్ఖత్వంతో, మొండితనంతో అటు భార్యని ఇటు బిడ్డల్ని అందరినీ బాధపెట్టినాను. ఆఖరికి ప్రేమ కోసం, ఆప్యాయత కోసం అందరితో కలిసి ఉండాలని నా గడప తొక్కిన నీళ్లను కూడా నా బతుకు మీద నాకే ఆశయం వేస్తుంది. మనుషులని, మనసులని అర్థం చేసుకోవాలని నాది ఒక బతికేనా అనిపిస్తోంది. అసలు నేను ఎంత దిగజారిపోయానంటే 25 ఏళ్లు కూడా నిండేయలేదు. నీ మనసు చాలా గొప్పది నీలా.
మావయ్య మనస్ఫూర్తిగా అక్షింతలు వేస్తేనే నేను పెళ్లిపీటల మీద కూర్చుంటాను అన్నావు. కాని 50 ఏళ్లు నిండిన నేను ఆ పెళ్లి చెడగొట్టాలని చూశాను. పెద్దరికం గొప్పతనం వయసుతో రాదమ్మా, మనసుతో వస్తాది. నువ్వు మీ నాన్నల గొప్పదానివి కాబట్టి ఆయన లాంటి మనసే నీది కూడా. ప్రేమతో మనుషులకు దగ్గరవ్వాలని చూస్తారే తప్ప మోసమనే మాట మీ రక్తంలోనే లేదమ్మా. అలాంటి నిన్ను మోసగత్తే అన్నాను, అనరాని మాటలన్నాను, అనుక్షణం నరకయాత్ర పెట్టాను. మనిషిగా కాదమ్మా, నేనొక మృగంలా ప్రవర్తించాను. అర్థం లేని ఆవేశంతో అందరినీ ఇబ్బంది పెట్టాను. నిజానికి మనసులో దుర్గను నిన్ను కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలని ఉంది. కానీ పెద్దవాళ్లు క్షమాపణ అడిగితే ఆయుక్షణమని ఆలోచిస్తున్నాను. అందుకే మనసుతో క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు దుర్గా. నన్ను క్షమించు. అయ్యా, అమ్మా నీల, మీ మావయ్య కళ్లకు పట్టిన మసకలు తొలగిపోయాయమ్మా. నీ పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు ఏదైనా తక్కువే అని రుజువైపోయినది. అవే నీ ముందు నన్ను తల వంచుకుని నిలబడేలా చేసినాయి. మామయ్య. లేదమ్మా, వెలుగునిచ్చే ఇంటి దీపాన్ని ఇంట్లోనే పెట్టుకుని చీకట్లో బతికినానమ్మా. అజ్ఞానంగా ప్రవర్తించినాను, చాలా తప్పు చేసినాను. నాకు నేనే సమస్యని కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు నీకు సూర్యకి పెళ్లి చేసి వాటన్నిటికీ పరిష్కారం ఇస్తాను. నేను కనపడను. ఏంటి కనపడవా? నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను. కాకపోతే కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. పదమ్మా, పోదాంరా. ఏమైనాది నీలా? మీ మామయ్య నీ పెండ్లి చేస్తానంటున్నాడుగా, ఇంకెందుకమ్మా దిగులు? నీలా, మైథిలి గురించేగా నీ ఆలోచన? తను నా కోసం పాణికి దూరం అయింది. ఇప్పుడందరికీ దూరంగా ఎటో వెళ్ళిపోయింది.
ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. చూడమ్మా, మైథిలి యాడున్నా క్షేమంగానే ఉంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. తను పిరిగితనంతో వెళ్ళలేదు, ఒంటరితనం కావాలనుకుని వెళ్ళింది. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మన దగ్గరికి తిరిగొస్తుంది. అవునమ్మా, నువ్వు తన మీద బెంగతో పెండ్లు ఆపితే తన వల్లే పెండ్లు ఆగిందని తన మనసు కష్టపడతాది. అదే నీ పెండ్లైతే ఆ సంతోషంతో అయినా నిన్ను చూడ్డానికి వస్తాదమ్మా. అమ్మా నీలా, ఎన్ని రోజులు నేను ఈ పెళ్లికి అడ్డుపడ్డాను. మనందరి సంతోషానికి అడ్డుగోడలా నిలబడ్డాను. ఆలస్యమైన కొద్దీ ఏదో ఒక సమస్య వచ్చి పడతానే ఉంటాది. ఇప్పటికే పెళ్లనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి పడతానే ఉండాలి. ఇకపై అలా జరగడానికి వీల్లేదమ్మా. ఎవరి వల్ల ఈ పెళ్లాగడానికి వీల్లేదు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరగాల్సిందే. ఇప్పుడు నువ్వు నా కాబోయే కోడలు అమ్మా. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అవును నీలా, మైథిలి గురించి నువ్వేం బెంగపడకు. మైథిలి మనకు దూరంగా ఉన్నా ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తుంది. నీ పెళ్లి జరుగుతుందని తెలిస్తే తనే వస్తుంది. ఒకవేళ రాకపోయినా ఉన్న చోట నుండే మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనే కదా మైథిలి ఇదంతా చేసింది. ముందు పెళ్లి జరగనివమ్మా. తర్వాత మైథిలి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. సరేనా? పదండి. పద్దుర్గా ఒరేయ్ ఒరేయ్, ఎట్టా ఉండగలుగుతున్నావురా ఇట్టా? ఒరేయ్, మీ నాయన నా నేల జైలు పాలు చేసినాదిరా. నువ్వేమో తాపిగా అటు ఇటు తిరుగుతా ఉండవా? ఒరేయ్, నువ్వు ఏదో ఒకటి చేసి మీ నాయన్ని ఎట్టాగొట్ట బయటికి తీసుకురారా. అల్లుడు, ఏంటి అల్లుడు ఇలా అయిపోయావు? నీకు బాధగా లేదా? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? డాడ్ జైలుకి వెళ్ళాడు, అంతేగా? అంతేనంటావేంద్రా? వాడేమైపోయినా పర్వాలేదా? ఉండని తాత, డాడీ నా జైల్లోనే ఉండని. బయట ఉంటే ఆ నేల వల్ల ఆయన ప్రశాంతంగా ఉండలేడు. అక్కడైతేనే హ్యాపీగా ఉంటాడు. రేయ్, ఏందిరా మాటలో? అసలు నీకేమైనా అర్థం అవుతా ఉన్నాయా? ఆవేశపడదు తాత, నేను చెప్పేది విను. మగాడు ప్రశాంతంగా బతకాలంటే ఇలాంటి జైళ్లలోనో లేక ఏ ఎడారిలో ఒంటరిగా బతకడమో చెయ్యాలి. ఆడాళ్ళున్న ప్రపంచంలో బతకడం చాలా కష్టం మావా. చెప్పు మీ మామకి. నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా వాళ్లే వెంటపడి మనకి పిచ్చెక్కిపోయేలా చేస్తారు. ఒకరు ప్రేమ అంటారు, ఒకరు పగ అంటారు, ఒకరు ఆస్తి అంటారు, ఒకరు అనుబంధం అంటారు. అప్పపపపప వద్దు తాత, అవన్నీ మనకొద్దు. మనం ఇలాగే ఒంటరిగా ఉందాం. జైల్లో మా నాన్న, ఇక్కడ నేను, మీరిలా ఏకాకుల్లా ఏకాంతంగా ప్రశాంతంగా బతుకుదాం. ఒరేయ్ లింగం, ఏంద్రీ ఇట్టా అయిపోయినాడు? నా కొడుకుని ఇప్పుడు బయటికి ఎట్టా తీసుకురావాలా? వద్దు, డాడీని బయటికి తీసుకురావద్దు. ఆయన అలాగే ఉండని.
కోరి కోరి ఒకదాన్ని పెళ్లి చేసుకున్నాడుగా, దానికి శిక్ష అనుభవించని. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే తాత. ఇదిగో ఇప్పుడు నేను అనుభవించడంలా. ఒరే పిచ్చోళ్ళ మాట్లాడకురా. ఆడది మోసం చేసిందని మగాడి ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలా? అట్టంటే ఆ తులసి మోసం చేసిన తర్వాత ఇన్ని రోజులు మీ నాయన ఎట్టా బతికాడు అనుకున్నావు? పుల్లా బతికినాడు, నీ కోసం బతికినాడు రా. అలాంటిది నువ్వు మీ నాయన కోసం ఏం చేశావు? ఏం చేయలేదు. ఆఖరికి మీ నాయన జైల్లో ఉంటే నీకు కనికరం లేకుండా ఒంటరిగా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. అసలు మీ నాయనంటే నీకు ప్రేమ లేదురా. లేదు, ప్రేమ లేదు. నాయనంటేనే కాదు, నాకు ఎవరి మీద ప్రేమ లేదు. నేను మనిషిని కాదు, వస్తువుని. అందుకే వాడుకుని ఇలా వదిలేశారు. ఇట్టా ఎన్ని రోజులని బతుకుతావురా? ఉన్నన్ని రోజులు ఇలాగే బతుకుతాను. అసలు ఇప్పుడు ఏమంటావు? మీ నాయన్ని బయటికి తీసుకొస్తావా తీసుకురావా చెప్పు. లాయర్తో మాట్లాడాను, కొంచెం టైం పడుతుందని చెప్పాడు. ఇక మీరు అదరా లింగా. తన కూతురును ఒక పగదారిలో చూశాను. బావాత్మ ఎంత కుంగిపోయి ఉంటుందో నేను ఊహించగలనమ్మా. ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా, ఊరంతా పండగ చేసుకునేలా సూర్య నీల పెళ్లి ఘనంగా జరుగుతాదమ్మా. నీలే నా ఇంటి కోడలు.